హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 23. కైవల్య అశ్వత్ దగ్గరికి వెళ్లి కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ అశ్వత్ డార్లింగ్ అంటుంది. అశ్వత్ కోపంగా కైవల్యకి కొంచెం దూరం జరిగి, చూడు, ఆడపిల్లలా తయారైతే సరిపోదు, ఆడపిల్లలా ప్రవర్తించడం నేర్చుకో. ముక్కు ముఖం తెలియని మగాడి దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్తున్నావు, నీకు అసలు బుద్ధుందా? గెట్ అవుట్ మై హోమ్ అని అంటాడు. అదేంటి డార్లింగ్ అలా అంటావు? నువ్వు నాకు తెలియకపోవటం ఏంటి? ఆ రోజు హాస్పిటల్లో నిన్ను చూసిన క్షణం నుండి నీ రూపం నా గుండెల్లో నిండిపోయింది. నీ కోసం ఎంతో కష్టపడి నీ గురించి తెలుసుకుని వచ్చిన నన్ను వెళ్ళిపోమ్మంటావా? అశ్వత్కి అప్పుడు గుర్తుకు వస్తుంది. ఓ, ఆ రోజు హాస్పిటల్లో డాష్ ఇచ్చిన అమ్మాయి తనే కదా అని. చూడు, ఇంతవరకు నువ్వు ఆడపిల్లవని నువ్వేం మాట్లాడుతున్నా సరే సైలెంట్ గా ఉన్నాను. ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడినా నువ్వు ఆడపిల్లవనే విషయం నేను మర్చిపోవలసి వస్తుంది అంటాడు. సుమతి అశ్వత్కి ఎక్కడ కోపం వస్తుందేమోనని, కైవల్యాన్ని ఎక్కడ కొడతాడేమోనని సుమతి భయపడి, చూడమ్మా, నువ్వెవరో మాకు తెలీదు. మా అబ్బాయికి మంచి అమ్మాయి దొరికింది. తనకు మా అబ్బాయికి త్వరలోనే పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాం. నువ్వుకి వెళ్ళొచ్చు అంటుంది సుమతి. భార్గవి మినీతో, ఒసే మినీ, మనకి తెలియకుండానే అశ్వత్కి ఆ అమ్మాయి ఎప్పుడు దొరికిందే? అసలు వాడు పెళ్లికి ఎప్పుడు ఒప్పుకున్నాడు? మినీ, నాకు మాత్రం ఏం తెలుసత్తా, నేను కూడా నీతో పాటే ఉన్నా కదా. నువ్వు కాసేపు ఆగు, ఆ విషయం తర్వాత తెలుసుకుందాంలే. ఇప్పటికే ఆ కృతి నాకెక్కడ పోటీ వస్తుందోనని నేను టెన్షన్ పడుతూ ఉంటే మధ్యలో ఇది ఎవరితో తిప్పుకుంటూ వచ్చి ఐ లవ్ యూ అంట. ఐ లవ్ యూ కొట్టానంటే దీని గోప గులాబ్జం అయిపోద్ది అంటుంది, ముక్కు పుటాల్లో ఎగరేస్తూ. కైవల్య, వాట్? నా డార్లింగ్ కి నన్ను కాకుండా ఇంకో అమ్మాయిని సెలెక్ట్ చేశారా? ఎవత్తది అని సుమతి ఫేస్ లోకి చూస్తూ, చూడండి ఆంటీ, అశ్వత్ అంటే నాకు ప్రాణం. అశ్వత్ నన్ను కాకుండా ఎవరిని చేసుకున్నా అది ఆ బ్లడీ గర్ల్ ప్రాణాలతో ఉండదు అంటుంది కోపంగా కైవల్య. ఇక ఆ మాటకి అశ్వత్ కైవల్యాన్ని లాగిపెట్టి కొట్టేసరికి ఒక్కసారిగా కైవల్య కింద పడుతుంది. పెదవి చివర చిట్లి బ్లడ్ వస్తూ ఉంటుంది. సుమతి, అశ్వత్ ఆవేశపడుకు నానా, ఆడపిల్ల అయినా తనపై అలా చేయి చేసుకోకూడదు నానా అంటుంది ప్రేమగా. తను అసలు ఆడపిల్లలా ప్రవర్తిస్తుందా? అలా మాట్లాడుతుందా? నా బంగారాన్ని ప్రాణాలు తీస్తా అంటుంది. నీకెంత ధైర్యం నా ఇంటికి వచ్చి నా బంగారాన్ని అంటావా అని కైవల్య గొంతు పట్టుకోపోతే ఇక ప్రణవ్, దీక్ష, సుమతి అశ్వత్ని ఆపుతారు. కైవల్య పిచ్చి దానిలా వెతికి నీ కోసం వస్తే నన్ను అవమానించారు కదా. ఇంతవరకు నాకు కావలసింది ఏదైనా సాధించడమే నాకు అలవాటు. నేను కావాలి అనుకున్నదాన్ని వదిలే ప్రసక్తి లేదు. నిన్ను కూడా సాధించకుండా వదలను అని కోపంగా బయటికి వెళ్ళిపోతుంది కైవల్య. ఇదంతా పైనుంచి చూసిన కృతికి తను చూసింది నిజమో కాదు అని తేల్చుకోలేకపోతుంది షాక్తో. తను తను కైవల్య ఇక్కడికి ఎందుకు వచ్చింది? తను అశ్వత్ని ప్రేమిస్తుండడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే టెన్షన్తో తనకి ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటే అక్కడే అలాగే కూర్చుండిపోతుంది. అశ్వత్ చిరాగ్గా తన గదిలోకి వెళ్తూ కింద కూర్చున్న కృతిని చూసి, బంగారం, ఏంటి ఇక్కడే కూర్చున్నావులే అని తన గదిలోకి తీసుకుని వెళ్లి వాటర్ తాగిస్తాడు. కృతి పక్కనే కూర్చుని, ఏంటి బంగారం ఇలా వణుకుపోతున్నావు? కృతి, అబ్బే ఏం లేదు, ఆ అమ్మాయి ఎవరు? అదా, ఎవరో పిచ్చిది, దారి తప్పు వచ్చింది, నువ్వు అలాంటివేమీ పట్టించుకోకు అని తన గదికి వెళ్తాడు. కృతి, అంటే నిన్న నన్ను కిడ్నాప్ చేసింది కూడా కైవల్య వాళ్ళే అయి ఉంటారు. అంటే వైభవ్కి బాగైపోయిందా అని అనుకోగానే తనకే తెలియకుండా చిన్నగా షివరవుతుంది. ఈ లోపు ప్రణవ్ వచ్చి కృతి భుజంపై చెయ్యి వేయగానే ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది కృతి. ప్రణవ్, ఏంట్రా అలా భయపడ్డావు? నేనే, ఏమైంది, ఒళ్ళంతా చెమటలేంటి అంటాడు. కృతి అప్పటి వరకు దాచుకున్న భయం కన్నీటి రూపంలో బయటకు వస్తూ ఉంటే అన్నయ్య అని ప్రణవ్ని హత్తుకుని ఏడుస్తుంది. ప్రణవ్ కంగారుగా, కృతి ఏమైందిరా, ఇలారా అని తన రూమ్ లోకి తీసుకుని వెళ్ళి బెడ్ పై కూర్చోబెట్టి ఏమైంది అంటాడు. కృతి, ఇందాకొచ్చిన అమ్మాయి
ఆ ప్రణవ్, ఆ అమ్మాయి అశ్వత్ కోసం వచ్చింది. కృతి తన వైభవ్ చెల్లన్నయ్య. ప్రణవ్, వాట్ అంటాడు గట్టిగా. కృతి, అన్నయ్య, నన్ను నిన్న కిడ్నాప్ చేసింది వీళ్ళేనా? లేదు కృతి, లేదు, ఇంకా ఎవరని తెలియలేదు. కానీ నాకు ఆ సాత్విక్ పై డౌట్ గా ఉంది. అతను నీకేమైనా తెలుసా అని కృతి వైపు చూసేసరికి ఫుల్ గా వణికిపోతుంది కృతి. ఏమైందిరా అంటాడు. కానీ కృతి పలికే పరిస్థితిలో లేదు. అలానే కళ్ళు మూసుకుని వణికిపోతూ ఉంటుంది. ప్రణవ్ కృతిని పడుకోబెట్టి తన గదిలోకి వెళ్ళి, ఎందుకని కృతి ఆ సాత్విక్ పేరు చెప్పగానే ఇలా అయిపోయింది? అయినా ఇంతలా భయపడుతుందేంటి? ఏదో జరిగే ఉంటుంది. తను నార్మల్ అయ్యాక నిదానంగా అడిగి తెలుసుకోవాలి. కానీ తన భయం చూస్తూ ఉంటే తనని అడగడం కరెక్ట్ కాదేమో. అసలు తన జీవితంలో ఏం జరిగిందో తెలియాలి. తన గురించి తెలిసింది ఒక అంకుల్కి మాత్రమే. అంకుల్ని అడిగితే అని ఆలోచన రాగానే వెంటనే వినోద్ రూమ్ కి వెళ్తాడు ప్రణవ్. సుమతి, ఏంటి ప్రణవ్? ఆంటీ, అంకుల్ ఎక్కడా? సుమతి, ఏదో ఫోన్ వస్తే ఆయన బయట లాన్ లో మాట్లాడుతూ ఉన్నారు. ఓకే ఆంటీ అని వినోద్ని వెతుక్కుంటూ వెళ్తాడు ప్రణవ్. ఇక సాత్విక్ తన రూమ్ లో డ్రింక్ చేస్తూ ఉంటాడు. రాజేష్, సార్ కారు పోయిందని చెప్పి ఇప్పటికైతే మీరు తప్పించుకున్నారు, కానీ ఆ అశ్వత్ గారు ఇంతటితో దీన్ని వదలరు. కమిషనర్ గారికి మరీ మరీ చెప్పారంట ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తిని పట్టుకోమని. కమిషనర్ గారు ఆ అశ్వత్ ఫాదరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఆయన కూడా ఈ విషయంలో గట్టిగానే ప్రయత్నిస్తున్నారంట. డిపార్ట్మెంట్ లో ఉన్న మన వాళ్ళు చెప్పారు అంటాడు సాత్విక్. అయినా ఆ అశ్వత్ గాడేంట్రా ఆఫ్టర్ తన కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ కోసం ఇంత కేర్ ఎందుకు తీసుకుంటున్నాడు? నాకు అస్సలు అర్థం కావట్లేదు. రాజేష్, సార్ అది అది అని చెప్పడానికని ఆలోచిస్తూ ఉంటే సాత్విక్, ఏంట్రా ఆలోచిస్తున్నావు చెప్పు అంటాడు గట్టిగా. రాజేష్ కొంచెం భయంగా ధైర్యం తెచ్చుకుని, అది అది ఆ అశ్వత్ గారు కృతి గారిని లవ్ చేస్తున్నారంట అంటాడు. సాత్విక్ కోపంగా టీ పైన కాళ్ళతో ఒక తన్ను తన్ని ఒక్కసారిగా రాజేష్ కాలర్ పట్టుకుని, ఎవడు చెప్పాడ్రా? ఎవడు చెప్పాడు? అది నాది, నేను తప్ప దాని మీద ఎవ్వరు చూపు పట్టడానికి నేను ఒప్పుకోను అంటాడు గట్టిగా. ఎంత గట్టిగా అంటే ఇల్లు మొత్తం రీసౌండ్ వచ్చేలా అంత గట్టిగా అన్నాడు. దానికి ఒక్కసారిగా రాజేష్ భయపడుతూ, సార్ సార్, మన వాళ్ళే చెప్పారు సార్. మనం కృతి ఎక్కడుందో వెతకమని చెప్పి మనుషుల్ని పెట్టాం కదా, వాళ్ళు చెప్పారు సార్ అని అంటాడు రాజేష్. సాత్విక్ రాజేష్ ని వదిలి, ఆ కృతి నాకే సొంతం. దానికి నాకు మధ్యలో వచ్చిన నా బెస్ట్ ఫ్రెండ్ అయిన వైభవ్నే వదలలేదు. ఇక ఆ అశ్వత్ మధ్యలో వస్తే వదులుతానా? కృతి నేను వదిలే ప్రసక్తే లేదు అని పిచ్చి పట్టినట్టుగా తాగి తాగి అలాగే పడిపోతాడు సాత్విక్. రాజేష్ సాత్విక్ ని సరిగ్గా పడుకోబెట్టి, నాకు దిక్కుదోచని సమయంలో హెల్ప్ చేసావన్న కారణంతో నీ దగ్గర జాబ్ చేస్తున్నాను రా, లేదంటే ఎప్పుడో మానేసేవాడిని అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రణవ్ వినోద్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ మీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. వినోద్ కాల్ కట్ చేసి, ఏంటి ప్రణవ్ అంటాడు. కృతి గురించి అంటాడు వినోద్ వైపు చూస్తూ. వినోద్, కృతి గురించా? తన గురించి ఏం మాట్లాడాలి? ప్రణవ్, తనని ఇంటికి తీసుకుని వచ్చింది మీరు. తన గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇప్పటికే తనని 2 సార్లు కిడ్నాప్ అయ్యింది. తన గతం గురించి తెలిస్తేనే కదా తనని కాపాడుకోవచ్చు అంటాడు ప్రణవ్. వినోద్, నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు ప్రణవ్ అని వెళ్తూ ఉంటే, ప్రణవ్, అంకుల్ ప్లీజ్ చెప్పండి, తన కోసం కాకపోయినా అశ్వత్ కోసమైనా చెప్పండి. కృతికి ఏమైనా జరిగి తనకి దూరం అయితే వాడు తట్టుకోలేడు. మీరే చూశారుగా అంకుల్, నిన్న కృతి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు వాడు మనిషిలా లేడు. వాడు ముందు ఇండియాకి తిరిగి రాకముందు ఎలా ఉండేవాడు? కృతిని చూశాక మళ్ళీ మనిషి అయ్యాడు కదా. ప్లీజ్ అంకుల్ చెప్పండి అంటాడు. వినోద్, ఇక్కడ కాదు ప్రణవ్, నాతో రా అని కారులో తీసుకుని వెళ్తాడు. వినోద్ ప్రణవ్ కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఒక పాడుపడ్డ చిన్న ఇంటి దగ్గర కారు ఆపుతాడు. ఇద్దరు కారు దిగి లోపలికి వెళ్తారు. ప్రణవ్, అంకుల్ ఇక్కడికి తీసుకొచ్చారేంటి అని అడుగుతాడు ప్రణవ్. వినోద్, నువ్వు తెలుసుకోవాలనుకున్న కృతి గతం ఇక్కడే ఉంది కాబట్టి అంటాడు. ప్రణవ్, అంటే ఇది కృతి వాళ్ళ ఇల్లా అంటాడు. కృతి పేరెంట్స్ కి మీకు సంబంధం ఏంటి అంకుల్ అంటాడు.
నాకు 8 ఏళ్ల వయసులోని మా అమ్మ నాన్న ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. మా అమ్మ నాన్న అప్పట్లోనే లవ్ మ్యారేజ్ చేసుకోవటం వలన నాకెవరూ లేరు. నాకంటూ ఉంది అమ్మ నాన్నే. వాళ్ళు కూడా చనిపోవటంతో నేను కూడా అనాథనైపోయాను. చుట్టుపక్కల వాళ్ళు నన్ను కస్తూరిబా అనాథాశ్రమంలోని చేర్పించారు. అక్కడ నాకు ఇంకో 2 అనాథలు పరిచయం అయ్యారు. కృతి వాళ్ళమ్మ మహాలక్ష్మి, తన అన్నయ్య రమేష్. వాళ్ళు నాకు అసలు ఎంతలా దగ్గరైపోయారు అంటే, నాకు సొంత తమ్ముడు చెల్లెలు ఉన్నా సరే నన్ను అంతలా ప్రేమించేవాళ్ళు కాదేమో. మేము చాలా అంటే చాలా బాగా కలిసిపోయాం. ముగ్గురం పెరిగి పెద్దవాళ్ళు అయ్యాం. ముగ్గురం మెరిట్ స్టూడెంట్స్ అవటం వలన ఆశ్రమం వాళ్ళే మమ్మల్ని చదివించారు. తర్వాత నాకు జాబ్ వచ్చింది. నేను సుమతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మహాలక్ష్మికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాము. తర్వాత కొంతకాలానికి రమేష్కి కూడా పెళ్లి చేసేసాము. మహాలక్ష్మి మహాలక్ష్మి భర్త నారాయణకు వైజాగ్ లో జాబ్ వచ్చిందని వాళ్ళు అక్కడికి వెళ్ళారు. తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేసే పనిలో పడ్డాను. మహాలక్ష్మి గురించి తెలుసుకోలేదు. కొన్నేళ్ళ తర్వాత వాళ్ళకు ఒక పాప పుట్టిందని తెలిసి వాళ్ళు ఉన్న అడ్రస్ కి వెళ్తే వాళ్ళు అక్కడ లేరు. తర్వాత చాలా రోజులు వాళ్ళ కోసం వెతికించాను. ఫలితం లేకపోయింది. 3 ఏళ్ల క్రితం నేను ఒక బిజినెస్ పని మీద కర్నూలు వెళ్లి తిరిగి వస్తూ ఉంటే చావు బతుకుల్లో ఉన్న నారాయణ కనబడ్డాడు. ఇక ఆ పక్కనే పెళ్లి కూతుర్లా రెడీ అయి ఉన్న కృతి కూడా ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నని చూసి. మరి ఏం జరిగింది, ఏం చెప్పబోతున్నాడో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.